దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 20. దావీదు అచ్చటనే బలి అర్పించెను, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. మొదటి దినవృత్తాంతములు 21:28, 22 మొదటి వచనం. కేవలం ఈ లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావీదును పిలుచుటలేదు. దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావీదు కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. దావీదు జీవితంలో అడుగడుగున అధికమవుచు వచ్చిన ఆనందమును మనం చూస్తామే. దేవునికి దావీదునకు సంతృప్తి కలిగించినది ఏమిటో అదేనగా దేవుని ఆలయ నిర్మాణం కొరకైన ఏర్పాటు విషయమై దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనం చూస్తామే. దేవుడు తన ఏర్పాటును దావీదుకు బయలుపరచక మునుపు మనం చూసిన రీతిగా ఆయన దావీదును దుఃఖకరమైన మార్గము గుండా యెబూసీయుడైన అరౌనా కళ్ళమునకు తీసుకొని వచ్చెను. ఏ భూభాగమునకైతే దావీదు తీసుకొని రాబడి బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించెనో అదే భూభాగము దేవుడు తన మందిర నిర్మాణముకై కోరుకొని ఉన్నాడని దావీదు గ్రహించెను. ఆరంభంలోనే ఆ స్థలంలో తనకు మందిరమును నిర్మించమని దేవుడు దావీదునకు చెప్పి ఉండవచ్చును. అయితే ఆ సమయంలో అట్టి ఆజ్ఞను, ఉపదేశమును అంగీకరించుటకు దావీదు సిద్ధముగా లేడు. అదే రీతిగా మనం నిజముగా సిద్ధపరచబడి తయారుగా ఉన్నప్పుడే తన హృదయంలో ఉన్న ఉపదేశమును దేవుడు మనకివ్వగలడు. ప్రైజ్ ది లార్డ్.